రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి శ్రీవారి సన్నిధిలో జనసేన కార్యకర్తలు రీల్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జన సైనికుల తీరుపై భక్తులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో ట్రోల్ అవగా రీల్ చేసినందుకు క్షమాపణలు కోరుతూ జనసేన నాయకులు మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ తిరుపతిలో ఉన్న పెద్ద మనుషుల కల్లా ధన్యవాదాలు. ఈ వీడియో వల్ల మీకు ప్రాబ్లం అవుతుందని ఇబ్బంది పడతారని అయితే నాకు తెలీదు. ఇలాగింతకు మీదట మళ్ళీ ఇప్పుడు చెయ్యను. నేను చేసిన తప్పుకు క్షమిస్తారని ఈ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తను అభిమానంతో చేశాను. మనస్ఫూర్తిగా నా మనసులో ఏ కల్మాసం లేదు, ఏ పచ్చిపాతకం లేకుండా అభిమానంగా చేశాను. మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని అయితే నేను అనుకోలేదు. నన్ను చేసిన తప్పుకు క్షమించండి. మీ అందరికీ నమస్తే సార్. నిన్న చేసిన వీడియో బుక్ మీద ఒక వీడియో చేసాను సార్. అది అంటే ఇంత విషయం అవుతుందని మాకు కూడా తెలియదు సార్. అంటే ఆ బుక్ ఏంటంటే మా అభిమానం మీద మేము చేసుకున్నాం సార్. అది ఎక్కడ పార్టీ పేరు కూడా మెన్షన్ చేయలేదు అది, ఎందుకంటే మా అభిమానం మీద బుక్ లాంచ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇటువంటిది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదని మేము మాటిస్తాం సార్. ఇటువంటిది కూడా ఎప్పుడు మేము ఈ విషయం ఇటువంటి దేవస్థానం దగ్గర అటువంటి మేము చేయమని మేము మాటిస్తాం సార్. గోవింద గోవింద గోవింద. బాబు ఈ తిరుపతిలో ఉంది పెద్ద ఓకే, దీనిపై సంబంధించి మన తిరుపతి రిపోర్టర్ వర్మ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. వర్మ, చెప్పండి, అక్కడ అసలు మెయిన్ స్పెషల్ ఏం జరిగింది? జనసేన నాయకులు ఆ బుక్ రిలీజ్ చేయడానికి ఇంత వివాదం ఎందుకు జరగాల్సి వచ్చింది? తిరుమలలో శ్రీవారి ఫోటోలు, చిత్రాల ప్రదర్శన, శ్రీవారి భజనలో ఇటు భక్తి తప్ప మిగతా ఇతర పార్టీలు కానీ ఇతర వ్యక్తులకు సంబంధించి కూడా ఎలాంటి అక్కడ పొగడ్తలు కానీ ఎలాంటి ఫోటోల ప్రదర్శన లాంటివి కూడా చేయకూడదు. అయితే దీనికి విరుద్ధంగా నిన్న తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పొచ్చు. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం దగ్గర పవన్ కళ్యాణ్ నేను అనే పుస్తకాన్ని అక్కడ అభిమానులు ఆవిష్కరించారు. ఆ పుస్తకం పైన కూడా పవన్ కళ్యాణ్ చిత్రంతో ఉన్న ఆ చిత్రాన్ని, ఆ పుస్తకాన్ని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. దీనిపైన రీల్స్ కూడా చేశారు. అయితే దీనిపైన తర్వాత సోషల్ మీడియాలో కూడా దాన్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన శ్రీవారి భక్తులు కానీ మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే టీటీడీ కూడా దీనిపైన వెంటనే రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యూ లైన్ లో కానీ ఇతర చోట్ల ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటా ఏదైతే రీల్స్ చేశారో వారిని టీటీడీ కూడా గుర్తించడం జరిగింది. అనంతరం వారితో విజిలెన్స్ సిబ్బంది కానీ టీటీడీ సిబ్బంది కానీ తిరిగి దానిపైన వాళ్ళను క్షమాపణ చెప్తూ కూడా వాళ్ళ దగ్గర వివరణ కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాము తెలియక తాము ఈ విధంగా చేశామని, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పనులు చేయమని చెప్పి వాళ్ళు భక్తులకి టీటీడీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేక సార్లు వెలుగు చూడటం జరిగింది. గతంలో కూడా ఇటు తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేయటం, దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన సందర్భాల్లో టీటీడీ వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేయటం, వాళ్ళ పైన చట్ట ప్రకారమైన చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా మనకు ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అభిమానులు ఈ విధంగా చేసిన నేపథ్యంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ సిబ్బంది చెప్పడంతో వాళ్ళు వెంటనే కూడా క్షమాపణ కోరి తెలియక ఈ పని చేశామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి రీల్స్ కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ కేవలం శ్రీవారికి సంబంధించిన
అక్కడ తప్ప మిగతా ఎలాంటి విషయాలు కూడా ఎవరి కీర్తనలు కానీ పార్టీ జెండాలు కానీ ఎలాంటి సింబల్స్ కూడా ఉండడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా ఈ విధంగా తరచూ తిరుమలలో రీల్స్ చోటు చేసుకున్న సందర్భాల్లో విజిలెన్స్ సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే తాజా ఘటన ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వర్మ.